మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సైజ్ ఎంత, దాని స్వరూపం ఏంటి, అలానే ఎంతవరకు విస్తరించి ఉంది? పదే పదే చెప్తున్నటువంటి మాట, అలానే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ప్రకటనని కౌంటర్ చేస్తూ ప్రచారం కూడా అంతే బలంగా జరుగుతుంది. అదే క్రమంలో ఏపీసీఆర్డీఏ విస్తరణ లేదా ఏపీసీఆర్డీఏ పరిధిలో నగరీకరణ, పట్టణీకరణ ప్రణాళికని ఆవిష్కరించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. దీన్నే మరొక భాషలో మాస్టర్ ప్లాన్ అంటారు. ఈ మాస్టర్ ప్లాన్ అనేది ఒక మాయాదర్పణం లాంటిది అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి నగర స్వరూపాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుంటే, పూర్తి స్థాయిలో రాజధాని అభివృద్ధి చెందిన తర్వాత ఈ ప్రాంతంలో ఏ విధమైనటువంటి మహానగరం ఆవిర్భవిస్తుంది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అసలు జనాభానే లేని చోట రాజధాని నిర్మిస్తున్నారనేటువంటి విమర్శలను కూడా తిప్పికొట్టడానికి ఒక సమాధానంగా ఇది పనికొస్తుంది. ఒకసారి విశ్లేషించి చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం. అంటే మనం కేవలం రాజధాని అంటే అమరావతి అనేటువంటి మాటను మాత్రమే ఉపయోగిస్తున్నాం. కానీ ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీఏ స్వరూపం ఈ బ్లూ లైన్స్లో కనిపిస్తున్నది మొత్తం కూడా ఏపీసీఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి భూభాగం. దీన్ని ఆల్రెడీ చట్టబద్ధత కల్పించేటువంటి క్రమంలో గెజిట్లో దీనికి బిల్లో చోటు కల్పించారు. ఇప్పుడు చట్టం కూడా అయింది కాబట్టి ఈ ప్రాంతం మొత్తం కూడా రాజధాని ప్రాంతంగానే గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ఈ పరిధిలోకి ఏమేమి వస్తాయి అవి కూడా మనం ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈ రెడ్ లైన్స్ ఉన్నదంతా కూడా ఇది ఓఆర్ఆర్. ఇప్పుడు అమరావతి ఓఆర్ఆర్ అని చెప్పని ఒక ప్రణాళికను చేస్తున్నాం. రెండోది ఐఆర్ఆర్, ఇది ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్. ఇది అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి దాంతో నానా గందరగోళంలో పడింది. ఈ నిర్మాణం ఆపేస్తారని అందరూ భావించారు. కానీ కూటమి ప్రభుత్వం ముందుకే వెళ్తుంది. బహుశా ఒక 5-6 నెలల్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ పూర్తి స్థాయిలో రావచ్చు. ఇక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏరియా ఇది మాస్టర్ ప్లాన్, ప్రస్తుత మాస్టర్ ప్లాన్. గత 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం రాజధాని నిర్మాణం ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంత విస్తరణ రూపంలో చేయాలి, అలానే ఆధునిక వసతులు కల్పించే విధంగా మాస్టర్ ప్లాన్ ఎలా రూపొందించాలి, వాటి అన్నిటికీ సమాధానం ఇదనమాట. ఇది కోర్ క్యాపిటల్ ఏరియా కింద మనం చూస్తాం. ఇప్పుడు రెండవ దశ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది కాబట్టి దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఈ రెడ్ మార్క్స్లో కనిపిస్తున్నదంతా కూడా రెండవ దశ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. అంటే ఈ మాస్టర్ ప్లాన్ని ఇలా రౌండ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అదనంగా. బహుశా నాకున్న సమాచారం ప్రకారం ఒక 10-15 రోజుల్లో రెండో దశ మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో చాలా వేగంగా పావులు కదుపుతోంది కాబట్టి. సో ఇది మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి స్వరూపం. దీన్ని ఒకసారి మనం విడివిడిగా సైజుల వారీగా విశ్లేషించి చూస్తే ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. అందులో అలానే ఈ ప్రాంతాల్లో ఇందులో వచ్చేటువంటి కీలకమైనటువంటి నగరాలు ఏంటి, ఇది జాగ్రఫీ పరంగా చూస్తే మనకు కనిపించేటువంటి స్వరూపం. అలానే గవర్నమెంట్ గతంలో రిలీజ్ చేసినటువంటి అమరావతి మ్యాప్స్లో భాగంగా చూపించినటువంటి స్వరూపం. ఏదైతే కోర్ క్యాపిటల్ ఏరియా, సీడ్ క్యాపిటల్ ఏరియా అంటున్నారో అది ఇది అవుతుంది. ఇటు మహా విజయవాడ నగరం ఉంటుంది, ఇటు మహా గుంటూరు నగరం ఉంటుంది. ఈ మూడింటి సమాహారమే క్యాపిటల్ రీజియన్, అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చేటువంటి క్యాపిటల్ రీజియన్ అవుతుంది. ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం అవుతుంది. ఇవన్నీ కూడా ఎడ్జెస్, అంటే అప్పుడు నోటిఫై చేసినప్పుడు, ఇది 2014-15 ఆ టైంలో రిలీజ్ చేసినటువంటి డేటా ఇది. అప్పటికే అమరావతి పైన సిఆర్డీఏ ఏర్పాటు చట్టం ఎప్పుడు జరిగింది? 2014లో జరిగింది. అప్పటికే ఇదంతా కూడా సమగ్రంగా చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి భాగాలన్నింటినీ కూడా ఏపీసీఆర్డీఏ పెరీనియల్ ఎక్స్టెండెడ్ ఏరియా అని చెప్పని, పెరిఫెరల్ ఎక్స్టెండెడ్ ఏరియా అని చెప్పని క్లియర్గా చెప్పారు. ఇదంతా కూడా ఏపీసీఆర్డీఏ ఎక్స్టెండెడ్ ఏరియా. ఇది ఏపీసీఆర్డీఏ గ్రీన్తో ఉన్నదంతా కూడా కోర్ రీజన్ అయింది. ఇది అమరావతి క్యాపిటల్ రీజన్ అవుద్ది. ఇది అమరావతి ప్లాన్ అనౌన్స్మెంట్ జరిగిన సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి మ్యాప్. అంటే 10 ఏళ్ల క్రితమే ఈ మ్యాప్ రిలీజ్ అయిపోయింది. సో ఒకసారి సైజుల వారీగా మనం దీన్ని విశ్లేషించి చూస్తే ఎలా ఉండొచ్చు. ఇది మనం ప్రతి కూడా కంపేర్ చేసుకుంటాం కదా హైదరాబాద్తోనే. ఎందుకంటే ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు పోగొట్టుకున్నటువంటి రాజధానితో కొత్తగా కట్టబోయేటువంటి రాజధాని కంపేర్ చేయడం అనేది సర్వసాధారణం. సో అలా మనం కంపేర్ చేసి చూసినప్పుడు హైదరాబాద్ స్వరూపం ఒకసారి మనం చూద్దాం. ఇది తెలంగాణలో హైదరాబాద్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. ఇందులో కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే సెంట్రల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అంటున్నారో అది 217 చదరపు కిలోమీటర్లు ఉంది దాదాపుగా. ఇప్పుడున్నటువంటి అమరావతికి సంబంధించినటువంటి కోర్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ ఏరియా 217 చదరపు కిలోమీటర్లే ఉంది అమరావతికి. ఏదైతే సిటీగా ప్లాన్ చేశారో అది సేమ్ హైదరాబాద్ కూడా హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ సెక్రటేరియట్, ఐటీ హబ్స్ ఇవన్నీ వచ్చేటువంటి ప్రదేశం
సేమ్ అంతే ఉంది, 217 చదరపు కిలోమీటర్లు. తర్వాత న్యూ జిహెచ్ఎంసీ అనేటువంటి పేరుతో 2000 సంవత్సరంలో తీసుకున్నటువంటి నిర్ణయం అప్పట్లో తీసుకున్నారు. తర్వాత అది అమలుకి వచ్చేసరికి 2006, 2007 అయింది జిహెచ్ఎంసీ ఫార్మేషన్ జరిగేసరికి. సో జిహెచ్ఎంసీ ఫార్మేషన్ 650 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో జరిగింది. ఇప్పుడు అదే దీన్ని ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాంతానికి అప్లై చేసి చూస్తే కనుక 697 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఏరియా అండర్ ఐఆర్ఆర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి 90 కిలోమీటర్ల రేడియస్లో చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు కడుతున్నారు. దాని పరిధిలో ఉన్నటువంటి 697 అంటే దీనికంటే ఒక 47 చదరపు కిలోమీటర్లు ఎక్కువ అనమాట హైదరాబాద్ అప్పుడు ప్లానింగ్ కంటే కూడా చూస్తే. అలానే హైదరాబాద్ ఏరియా అండర్ ఔటర్ రింగ్ రోడ్డు చూస్తే కనుక 1448 చదరపు కిలోమీటర్లు, 158 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరిగింది అప్పట్లో. ఇది కూడా మళ్ళీ ఇక్కడ చాలా చర్చలు జరుగుతాయి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి కట్టాడా, చంద్రబాబు నాయుడు కట్టాడా, ఇదే చర్చ నడుస్తూ ఉంటుంది. వాస్తవానికి ప్లానింగ్ అంతా కూడా 2002, 2003 ఆ టైంలో జరిగింది. ఎగ్జిక్యూషన్ పార్ట్ వచ్చేసరికి 2006 అయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది. సో ఆ విధంగా చూస్తే ఎవరు కట్టారనేది అప్రస్తుతం. కానీ హైదరాబాద్ స్వరూపాన్ని బట్టి ఇప్పుడు చూస్తే కనుక 1448 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో అక్కడ ఉంది. అదే దీనికి ఇక్కడ అప్లై చేసి చూస్తే ఈ రెండు ఓఆర్ఆర్ వర్సెస్ ఓఆర్ఆర్ అనే ఈక్వేషన్లో మనం చూస్తే కనుక అమరావతి ఓఆర్ఆర్, హైదరాబాద్ ఓఆర్ఆర్ ఈ రెండింటిని మనం కంపేర్ చేసి చూస్తే ఇది 2697 చదరపు కిలోమీటర్లు అవుతుంది. అంటే దీనికంటే కూడా ఆల్మోస్ట్ ఒక 50% పెద్ద సైజులో ఉన్నట్టుగానే మనం చూడాలన్నమాట. అంటే ఇక్కడేమో దాదాపు 3000 చదరపు కిలోమీటర్లకు దగ్గరగా వస్తుంది, ఇక్కడ చూస్తే 1500 చదరపు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నట్టుగా ఉంది. ఇది ఔటర్ రింగ్ రోడ్స్ పరిధిలో చూస్తే. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా హైదరాబాద్ నగరం కింద డిసైడ్ అయిపోయింది కాబట్టి అది కోర్ అర్బన్ ఏరియా అని చెప్పని పేరు పెట్టారు. సో అలా చూసినప్పుడు ఇది. అలానే హెచ్ఎండిఏ రీజనల్ రింగ్ రోడ్ ఈ పరిధిని కంపేర్ చేసి చూసినప్పుడు హైదరాబాద్ స్వరూపం 7257 చదరపు కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. అంటే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరగబోతుంది. హెచ్ఎండిఏ పరిధి ఔటర్ రింగ్ రోడ్ కంటే కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి. అలానే ఏపీసీఆర్డీఏ పరిధిని దాంతో కంపేర్ చేస్తే 8352 చదరపు కిలోమీటర్ల పరిధిలో కనిపిస్తుంది. అంటే హైదరాబాద్ కంటే కూడా దాదాపుగా 1000 చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో రాజధాని స్వరూపం అనమాట. 1000 చదరపు కిలోమీటర్లు పెద్దగా ఉన్నటువంటి స్వరూపాన్ని డిసైడ్ చేశారు. సో ఇంత పెద్ద నగరం కట్టేస్తున్నారా అంటే నగరానికి సంబంధించి బౌండరీస్ డిసైడ్ చేశారు. కోర్ క్యాపిటల్ ఏరియా 257 చదరపు కిలోమీటర్ల స్వరూపాన్ని ఏదైతే డిసైడ్ చేశారో అక్కడే నిర్మాణాలు జరుగుతాయి, అక్కడే గవర్నమెంట్ కాంప్లెక్స్లు కానీ గవర్నమెంట్ యాక్టివిటీ కానీ ఇవన్నీ జరుగుతాయి. దానికి అనుబంధంగా దానికి సమాంతరంగా నగర విస్తరణకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని అమలు చేస్తూ ఇంత భారీ స్వరూపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లోనే డిసైడ్ చేసింది. అంటే 2014, 2019లోనే డిసైడ్ చేసింది. సో అలా కంపేర్ చేసి చూసినప్పుడు అమరావతి క్యాపిటల్ రీజియన్, హైదరాబాద్ క్యాపిటల్ రీజియన్ అంటే హైదరాబాద్ హెచ్ఎండిఏ స్వరూపంతో చూసినప్పుడు ఆల్మోస్ట్ 15% పెద్ద సైజులో కనిపించేటువంటి స్వరూపం అవుతుంది. అలానే జనాభా ఉండదు అనేటువంటి మాటకి కూడా ఇక్కడ చాలా క్లియర్ కట్ సమాధానం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించేటప్పుడే అటు విజయవాడ నగరాన్ని ఇటు గుంటూరు నగరాన్ని కంపేర్ చేసుకుని కలుపుకొని చూస్తే దాదాపుగా 50 లక్షల జనాభా ఆ పరిధిలో ఇప్పటికే నివసిస్తున్నటువంటి ఏది సిఆర్డీఏ కాదు, కేవలం విజయవాడ గుంటూరు నగరాలతో కూడినటువంటి అమరావతి స్వరూపం. సో ఇక్కడ ఒకసారి మనం కంపేర్ చేసి చూస్తే అమరావతి నగరం ఇదైతే ఇటు విజయవాడ నగరం ఇటు గుంటూరు నగరం మధ్యలో మంగళగిరి పట్టణం అలానే తెనాలి పట్టణం ఇదంతా కూడా ప్లాన్డ్ రీజియన్ ఎన్కంపాసెస్ అమరావతి విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి. ఇంతకుముందర విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని విజిటిఎం అనేవాళ్ళు. అంటే విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఈ మొత్తం కలిపి ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే దేనికదే ఒక సపరేట్ ఐడెంటిటీ. మీరు ఒకటి గమనించి చూస్తే కనుక హైదరాబాద్ నగరానికి ఆనుకుని అనేక శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ అయినాయి. అవన్నీ కూడా తర్వాత కాలంలో హైదరాబాద్లో కలిసిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రాంతం అంటే ప్రతి 20 కిలోమీటర్లకి ఒక పట్టణమో ఒక నగరమో చారిత్రకంగా పేరున్నటువంటి, ఇప్పుడు తెనాలి పట్టణం చాలా పేరున్నటువంటి చారిత్రకంగా, కానీ సైజు పరంగా కానీ దాని కెపాసిటీ పరంగా సామర్థ్యం పరంగా చూస్తే కనుక విజయవాడ గుంటూరుతో పోల్చదగింది కాదు. అలానే విజయవాడ గుంటూరులో కలిపేసి ఒకటే నగరంగా ఒకటే పేరు పెడతామంటే కనుక ఊరుకునేటువంటి పరిస్థితి కాదు. లోకల్ ఎమోషన్స్ రైజ్ అవుతాయి. ఈ ఉద్దేశంతోనే గతంలో వుడా విజిటిఎం అంటే విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి పేరున్నా కానీ విజిటిఎం అని ట్యాగ్ లైన్ పెట్టారు. సో అదే తరహాలో ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ మోడల్లో కూడా ఇప్పుడు హైదరాబాద్ కూడా 3
కార్పొరేషన్ల సముదాయంగా మారింది. హైదరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్. అదే తరహాలో రాబోయే రోజుల్లో విజయవాడ గ్రేటర్ కార్పొరేషన్ ఉండొచ్చు, అమరావతి కార్పొరేషన్ ఉండొచ్చు, ఇటు గుంటూరు గ్రేటర్ కార్పొరేషన్ ఉండొచ్చు. అమరావతి కూడా గ్రేటర్ కార్పొరేషన్ అవుతుంది, ఎందుకంటే మంగళగిరి ఇవన్నీ కలిపేసుకొని అందులో దేనికది ప్రత్యేకత ఉన్నప్పటికీ కూడా ఒక నగర స్వరూపం, పట్టణ స్వరూపం వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకునేటువంటి మినహాయింపుల్లో భాగంగా అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అమరావతి రీజియన్లో అసలు జనమే లేరు, మనుషులే లేరు అనుకుంటే అది చాలా పొరపాటు అవుతుంది. కనీసం ఈ స్వరూపాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆమోదిస్తే కనుక దగ్గర దగ్గర ఒక 70-80 లక్షల జనాభా కలిగినటువంటి నగర ఆవిష్కరణ అక్కడ జరుగుతుంది. ఇప్పుడు సమస్య వచ్చేదల్లా ఏంటంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. దీనికి మాత్రమే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఈ 2-3 సంవత్సరాల్లో ఇది డెవలప్మెంట్ జరిగితే వివిధ కంపెనీలు, అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు, అలానే ప్రజలు, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, దాని ఆధారంగా రాబోయేటువంటి వ్యాపారాలు, వ్యాపకాలు, వివిధ రకాల సముదాయాలు, వాణిజ్య బృందాలు ఇవన్నీ కూడా కలిపి చూసినప్పుడు అక్కడ జనాభా విస్తారంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పక్కనే సమృద్ధిగా జలవనరులు, కృష్ణానది నుంచి వచ్చేటువంటి నీటి వనరులు ఉంటాయి. అలానే వాతావరణ పరంగా కానీ, పంటల విషయంలో కానీ అతి సమీపం నుంచే ఇక్కడ ఒక సమగ్రమైనటువంటి నగర స్వరూపానికి కావలసినటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అమరావతి నగరం మహానగరంగా భవిష్యత్తులో రూపాంతరం చెందుతుందని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తుంది. అందులో భాగంగానే అమరావతి క్యాపిటల్ రీజియన్ని అంత పెద్ద స్థాయిలో డిజైన్ చేశారు. సో ఈ ప్రణాళికలు అమలు కావడానికి కొంచెం సమయం పట్టొచ్చు, కానీ అమలైన తర్వాత అమరావతిని ఎవరూ ఆపలేరు.